హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. కొంచెం కోల్డ్గా ఉంది, సో ప్లీజ్ నా వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి. అందుకే 2 డేస్ నుంచి వ్లాగ్ పెట్టలేదనమాట. బట్ ఇంకా చాలా గ్యాప్ వచ్చేసింది అని చెప్పేసి ఈరోజు వాయిస్ ఓవర్ చేస్తున్నాను. సో ఇది ఢిల్లీలో సెకండ్ డే అనమాట. మార్నింగ్ ఎంత బాగుందంటే అసలు ఆ పక్షులు సౌండ్స్ చేస్తూ అండ్ ఇలా పొగమంచు ఎంత చల్లగా ఉంది. అసలు చాలా చలిగా అనిపించింది. అండ్ నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఈ మంకీ క్యాప్ వేసుకున్నాను అనమాట. అంత చలిగా ఉంది. నాకు పెద్దగా చలి అనిపించదు, బట్ ఇంత చలిగా ఉండే ప్లేస్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం నాకు ఈ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎంత నచ్చిందో చెప్పలేను. చాలా బాగుండింది. మామూలుగా ఢిల్లీలోనే చాలా తక్కువ టెంపరేచర్ ఉంటుందన్నమాట ఈ టైంలో. బట్ మేము వెళ్ళింది చెప్పాను కదా, శశివల్ల క్వార్టర్స్ అనమాట, జేఎన్యూ క్వార్టర్స్. అవి ఇంకా చల్లగా ఉంటాయి. అంటే రోడ్డుకి చాలా లోపలికి ఉంటాయి కాబట్టి చుట్టూ చాలా చెట్లు ఉంటాయి. సో చాలా చల్లగా అనిపించింది. అండ్ నెమలు కూడా వచ్చాయి అనమాట. నెమళ్ళు, చిలుకలు అవన్నీ వచ్చేవి పక్కనంతా కూడా. అసలు చూస్తూ ఉంటే మనం ఎక్కడో ఒక వేరే ప్లేస్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట. నాకైతే ఢిల్లీలో ఉన్న ఫీలింగ్ రాలేదు. ఏదో ఒక అడవిలో ఉన్నట్టు, ఒక మంచి ప్లేస్లో ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. చెప్పా కదా మనం వస్తున్నాం, ఎండ వస్తుంది ఫుల్గా. అందుకే ఎండ వచ్చింది. నాకు మెలకు వచ్చింది 8కి. నాకు భయం వేస్తుంది మానస స్నానానికి. బ్రష్ చేయడానికి ఏముందిలే, వేణీళ్ళు ఉన్నాయి కదా నోట్లో. బట్ అక్కడ లోపలంతా చల్లగా ఉంది కదా. వాటర్ టచ్ చేయాలంటేనే ఇప్పుడు అవాయిడ్ చేయడం ఎలా అనే కాన్సెప్ట్ తిరుగుతున్నాను. నేను కూడా స్నానం అవాయిడ్ చేద్దామని ఆలోచిస్తున్నాను. నేను అంతా ట్రావెల్ చేశాను కదా, ఎట్లాగో రేపు చేయాలి కదా, తప్పదు. ఫస్ట్ 1 minute అట్లా అనిపిస్తుంది, ఏం ఉండదు. అయినా నాకు ఈ వెదర్ అలవాటే కదా, ఏం ప్రాబ్లం లేదు. లోపలికి దీపారాధన వీడియో తీద్దామని తీసేసి అది తీసేసుకుని చేసేస్తే. నాయన చెప్పులు తీస్తే దీంట్లో కారం కూడా వేసావా? వేయలేదా? పచ్చిమిర్చి. ఓకే, ఓన్లీ పచ్చిమిర్చి. ఓకే, వెరీ గుడ్. కారం తింటారేమో. చేయి, నువ్వు పరాటా చేసేది తీసుకుంటా వీడియో. ఇది ఇంకదే పొద్దున తిని చేయకూడదా? చేసి హాట్ పరాటా, మాన్సా స్వీట్ పరాటా. ఇట్స్ కాల్డ్ బొబట్టు. బొబ్బట్టు. ఏంది నెయ్యి గట్టిగా ఉందా? ఇదే పెనం యూజ్ చేస్తావా? ఇంకొకటి పెట్టాలా? అదే చాలు. సేమేనా తల్లి? ఇంత వస్తుంది. పెద్దది కదే మరి పెనం కాదు. ఆ వెనకాలంటే చిన్నది వస్తుంది మంట. ముందు కాసేపు పరాటాలు కొంచెం హై ఫ్లేమ్ లో కాలిస్తే చేస్తావా? దాంట్లోనే పరాటా పెద్ద టాస్క్ ఇచ్చావు. గట్టిగా ఉండి కానీ రావట్లేదు. చాలుకే మైక్రోవేవ్ కావాలి. చాలు మార్చందా? చాలు మన ముగ్గురికి. బటర్ లేదా శశి? బటర్ కూడా ఉందబ్బా, ఫ్రిడ్జ్ లో ఉంది. కాదుందా? ఓ అయ్యో, తెరవలేకపోతున్నా. స్నానం చేద్దామంటేనే చాలా భయం వేసిపోయింది అనమాట. అంత చల్లగా ఉంది. బాత్రూంలో అడుగు పెడితే అసలు మనం జస్ట్ ఐస్ బ్లాక్ పైన అడుగు పెట్టినట్టు అనిపించింది అనమాట. అంత చల్లగా ఉండింది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు శశి పన్నీర్ పరాటా చేస్తుంది. వెరీ గుడ్. ఎక్స్పర్ట్ అయిపోయావు శశి నిజంగానే పరాటాలో. ఢిల్లీకి రాగానే పరాటా ఫేమస్ అయిపోయావు. చెన్నైలో మనకి పులిహోరలు దద్దోజనాలే చెన్నై. అదే కాలుస్తారబ్బా? నేను కాలుస్తాలే. ఏమంటారు, నేను 10 ఏళ్ళ నుంచి ముంబైలో ఉన్నా, నాకు పరాటా చేయడం రాదు. అసలు ఏ పరాటాలు రాదా? అవసరం రాదు. అదే ఆ పిల్ల చేస్తుంది. దేవుడి కూడా తీసేసుకొని కాల్ చేయదు.
నాకు ఆ పని చేస్తుంది అబ్బా, బాగా చేస్తుంది ఆలు పరోటాలు అవి. ఇంకా నాకు అవసరం ఎక్కడ ఒక్కో రోజు ఇంకా బాగా చేస్తుంది. ఏమేస్తుందో. అండ్ ఇది వచ్చేసి 3 BHK అనమాట. ఒక బెడ్రూమ్ ఏమంటే ఇలా మంచిగా పూజ గదిలాగా సెట్ చేసేసుకుంది శశి అయితే. చాలా బాగా అనిపించింది. పొద్దున్నే అలా మంచిగా దేవుడికి పూజ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. శశి ఈ మధ్యన పరాటాస్లో చాలా ఎక్స్పర్ట్ అయిపోయిందనమాట. నన్ను అడిగింది ఏం తినాలని ఉంది నేను చేస్తే అని. సో నేను అడిగాను పన్నీర్ పరాటా చెయ్యు అని చెప్పి. సో చాలా బాగా చేసిందనమాట. నాకైతే చాలా నచ్చింది. అలా మంచిగా చేసుకుని తింటే ఈ చలికి భలే ఉండింది అసలు. ఎంత ఇస్తాం ఇంత వేసామంటే ఎక్కువ వేయకూడదు. బటర్ అద్దుకోమని సార్ భలే ఉంటుంది. లాస్ట్ లో పైన బటర్ అయ్యే అంతే. బటర్ ఇంకా అద్దుకుంటే మేము ఆలు పరోటాలు బటర్ అద్దుకుంటాం భలే ఉంటుంది. నేను ఆయిల్తో కాలుస్తా కావాలని. తర్వాత నెయ్యితో బాగుంటాయి. బాగుంటాయి బట్ ఇంకా మళ్ళీ బటర్ తింటాం కదా అని చెప్పి ఇంకా అక్కడ లైట్ కొంచెమే ఆయిల్ వేస్తా జస్ట్. మహేష్ నెయ్యి తిన్నారు కదా మహేష్. మావారు నెయ్యి కుమ్ము రాస్తా ముద్ద ముద్దకి. మాకు అంత మ్యాండేటరీ ఏం కాదు. ముద్ద ముద్దకి మా అమ్మ అదే మా అమ్మ తీస్తున్నా అన్నప్పుడు చెప్పప్పుడు మా అమ్మ పాపమ్మా అబ్బాయి తింటాడమ్మా అని 2 కేజీలు అంత హైలోనే కాల్చాలి. హైలో ఉంటేనే పరాటాలు బాగా సాఫ్ట్ గా వస్తాయి. ఇంకా తీసేస్తావా? ఏ కాలాలి ఇంకా కాలాలా? చాలా కాలాలి బాగా 4-5 సార్లు తిప్పు పెట్టు. మా అమ్మ అంతలా బటర్ వేసేసి లోపలంతా కాలు లేదు పచ్చి పచ్చిగా ఉంటుంది. అవును ఇది రా స్టఫింగ్ కదా. ఆహా ఉన్న బటర్ అంతా నేనే వేసుకొని సార్ దీనికి ఇక్కడ ఆచారే బాగుంటుంది. అది ఉందా? మిక్స్డ్ పికిల్ కదా. మిర్చి ఆచారం ఉంది, మిక్స్డ్ ఉంది. మిక్స్డ్ బాగుంటది. మేము మిక్స్డ్ పికిల్ బటర్ పెట్టుకుంటాం. ఫస్ట్ లో రైతా చేసేదాన్ని. నేను రైతా చేసేదాన్ని, పెరుగు కూడా కాదు. ఈ మధ్యన మా అమ్మాయి నాకు బటర్ తో అలవాటు చేసింది. ఏదో మాట్లాడుతూ కొంచెం కాల్చాను. తెలియదు నాకు లోపల అది కుక్ అవ్వదు అంటుంది కదా. నాకేం పైన మాడుతుంది ఫీలింగ్. మాడదు మాడుతుంది, అట్లుంటేనే బాగుండదు. పెట్టే దానిలో పెద్ద స్టఫింగ్ పన్నీరే కదా. గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి స్పైస్ ఇది బయటకు వచ్చిందా నేను చూసుకోలేదు. చేసేదాన్ని ప్యాచ్ చేయాలి. ప్యాచ్ వర్క్ చేస్తాను బాగా అంతే. మాట్లాడుతూ చేసుకుంటే అయితే పోతాయి. వేసుకోవాలా? ఏంది బటర్ వేసుకో. కరగడానికి అది చల్లగా అయిపోయింది. అది వేడిగా ఉంటే కరుగుతా ఉంటుంది. ఆ మిర్చి కన్నా మిక్సర్ వేసే బాగుంది. అదే బాగుంటుంది. వేసాను కొంచెం కొంచెం వేడిగా వెచ్చగా ఉంది కదా. కొంచెం వేసుకోవే ముద్ద. అంటే ఏంది ఇది? ఇప్పుడే నేను నోట్లో పెడతాను. మిర్చియా స్టఫ్ చేశారు, దాన్ని సగం వేసుకోవడానికి కూడా లేకుండా. ఇక్కడ పెట్టుకో హాల్లో, ఎందుకన్నా సేఫ్. అంటే కనబడుతుంది కదా అర్థమని. ఓకే అక్కడైనా పెట్టుకో. సేఫ్ అంటే నువ్వు అలా డైలాగులు కొట్టావంటే చివరిలో భయపడి వస్తాం. బాగుంది, సూపర్ గా ఉంది. అద్దరిపోయినాయి. రెండోసారి నేను స్టఫింగ్ అడిగాను కదా, అది బాగుండింది. ఇంకా కడుపు పొంగి పొర్లింది. వెరీ నైస్. నిజంగానే ఈ పిల్ల బాగా ఎక్స్పర్ట్ అయిపోయింది అబ్బా. అది ఎప్పుడు బాగా చేస్తుంది. నేను వచ్చినంత వరకు నేను ఎప్పుడు తిన్నా. చెన్నైలో ఉన్నప్పుడు నేను చేసేది కాదులే. అవును కదా, నీకు ఇన్ని అలవాటు ఎక్కడ? అదే నేను చెప్పేది, అదే స్పెషల్ మన టైప్ చేసేదాన్ని. ఇక్కడే లెగ్ అదొకటే కదా ఉంది, దాన్ని పీకేస్తే అది ఉంది కదా కింద, అది ఉంది కదా, అది పెట్టుకొని సోఫాలో కూర్చొని చేసుకో. వస్తుంది. ఉన్న పిక్క హెయిర్ అయినా కూడా రాగడానికి చిక్కు పడుతుంది. మా ఆయనకి ఎంత లక్కీ అంటే ఈరోజు దర్శనం దొరికింది.
విజయవాడ తిరుమల. సో ఫైనల్లీ ఇంకా రెడీ అయిపోయామన్నమాట బయటికి వెళ్దాము అనేసి. నెక్స్ట్ డే వేరే ప్లాన్ ఉంది, అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఈ రోజు అయితే షాపింగ్ అనమాట, రోజంతా షాపింగే. ఢిల్లీలో ఎన్ని ఫేమస్ మార్కెట్స్ ఉన్నాయో అవన్నీ మేము ఈరోజు చూసేసాము. బట్ ఒక్క దగ్గర కూడా నేను వీడియో తీసుకోలేకపోయాను, ఎందుకంటే ఎవ్రీ మినిట్కి మనకి అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నారు, ఫోన్లు జాగ్రత్త, మీ బ్యాగ్స్ జాగ్రత్త, పర్స్ జాగ్రత్త అని చెప్పి. అంత భయం అనమాట, అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అందుకే నేను ఇంకా ఫోన్ అయితే అసలు బయటికి తీయలేదు. దట్టు ఐఫోన్ అవన్నీ అంటే జస్ట్ సెకండ్స్లో పోతాయంట, అందుకని చాలా భయం వేసింది. ఒకవేళ మొబైల్ పోయిందంటే ఇంకా చాలా కష్టం కదా మనకి. సో అందుకని అసలు ఫోనే నేను బయటికి తీయలేదు షాపింగ్ అప్పుడు మాత్రం. ఇంకా మన బ్యాగ్ని గట్టిగా పట్టుకొని చూసుకోవడమే సరిపోయింది మా ముగ్గురికి. అండ్ ఇంకా ముగ్గురం రెడీ అయిపోయాము, ఇలా క్యాబ్ తీసుకున్నాము. ఎందుకంటే షాపింగ్ అప్పుడు మనకి పార్కింగ్ దొరకదనమాట, ఎక్కడో చాలా దూరంలో పెట్టేసి మళ్ళీ మనం నడుచుకొని వెళ్ళాలి. సో ఇదంతా ఎందుకు, క్యాబ్లో వెళ్ళిపోదాం కదా అనుకొని ఇంకా ఓన్ కార్ తీసుకెళ్ళలేదన్నమాట, క్యాబ్లో వెళ్ళిపోతున్నాము. వెళ్ళేటప్పుడు దారిలో అయితే మనకి ఇండియా గేట్ వచ్చింది, అండ్ అలాగే రెడ్ ఫోర్ట్ కూడా వచ్చింది. అసలు ఆ రోడ్స్ అన్నీ ఎంత బాగున్నాయో. ముంబై నాకు ఎంత నచ్చిందో ఢిల్లీ కూడా నాకు అంతే నచ్చింది. ఢిల్లీ రోడ్స్ అయితే మెయిన్గా చాలా చాలా బాగున్నాయి, అంటే చాలా స్పేషియస్గా, చాలా బ్రాడ్ రోడ్స్ అనమాట. అసలు అలా వెళ్తూ ఉంటే అదొక ఫీల్. నాకైతే ఈ చుట్టుపక్కల ఏరియా అయితే అసలు ఫారెన్ లాగా అనిపించింది, అంత బాగుంది. ఢిల్లీ చాలా చాలా నచ్చింది నాకైతే. బట్ కాకపోతే కొంచెం పొల్యూషన్ అయితే ఎక్కువ ఉంటుంది మామూలుగా మన ప్లేసెస్ కంటే కూడా. సో చూసారు కదా, ఫైనలీ ఇండియా గేట్కి అయితే వచ్చేసాము. మేము దగ్గరికి వెళ్ళి చూడలేదు, టైం సరిపోలేదు. ఏ టైంలో వెళ్ళినా కూడా ఇంతే జనం ఉన్నారనమాట. సో జస్ట్ ఇంకా దూరం నుంచి అలాగా క్యాబ్లో వెళ్తూ వెళ్తూ ఇండియా గేట్ అండ్ రెడ్ ఫోర్ట్ రెండు చూసాము. రావాలి కదా, ఎంతసేపు పట్టింది రావడానికి? ఆయనకి అట్టు పట్టింది, ఆ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉండదు లేబ్బా. ఓరే ఇంతమంది జనం ఉన్నారేంది ఇప్పుడు కూడా? చూడడానికి, ఫోటోలు తీసుకున్నానికి ఢిల్లీ విజిటింగ్ ఎక్కువ ఉంటుంది కదా బాగా. ఎందుకు కట్టారు ఇది ఇండియా గేట్? ఇది అదే ఆర్మీ అమరవీరుల చేసామే స్మారక చిహ్నం. ఇది పార్లమెంట్, ఓల్డ్ పార్లమెంట్. అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే చాందినీ చౌక్ వెళ్తున్నాం అనమాట. సో ఈ దారి గుండా వెళ్ళాలి. ఇంకా దారిలోనే మనకి మంచిగా ఇలా రెడ్ ఫోర్ట్ చూసేసాము, అంటే ఇండియా గేట్ కూడా చూసేసాము. అవి చూడలేదు అనిపించుకోకుండా దూరం నుంచి అయినా చూసాము అట్లీస్ట్. అంటే నేను అంతకుముందు ఆల్రెడీ చూస్తున్నాను ఢిల్లీ, నేను ఇప్పటికి టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ వెళ్ళాను. బట్ ఇవన్నీ కూడా వెళ్ళి చూసాను. అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి ఇవన్నీ నేను చూపించలేకపోయాను. ఇంకా చూడనివి చూద్దాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్ళాము. చాందినీ చౌక్లో అయితే ఎంత జనాలు, ఓ మై గాడ్, అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. సో ఇంకా మా షాపింగ్ అయితే కొంచెం చేసుకున్నాము. ఏం కొన్నాము అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తాను. ఎవరైనా ఢిల్లీకి వెళ్ళినా లేకపోతే ఢిల్లీలో ఉండే వాళ్ళైనా ఈ చాందినీ చౌక్లో ఈ జలేబీ ఎంత బాగుందో, ఓ మై గాడ్, నా లైఫ్లో ఇంత టేస్టియస్ట్ జలేబీ విత్ రబ్డీ అయితే తినలేదు. వెనక లైన్ కనిపిస్తుంది కదా, మేమైతే హాఫ్ అన్ అవర్ నిలబడుకున్నాము దీనికోసము. అంత జనాలు ఉన్నారు, బట్ వర్త్ అనమాట. అంతసేపు మనం నిలబడి తీసుకున్నందుకు ఆ జలేబీ అసలు లైఫ్లో మర్చిపోలేము, అంత టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే వెనకాల ల్యాండ్ మార్క్ గుర్తుపెట్టుకోండి, దాని పక్కనే ఉంటుంది. ఇది సూపర్ సూపర్ యమ్మీ జలేబీ అనమాట. చూస్తున్నారు కదా ఎంత రష్ అంటే ఈవెన్ మనం రోడ్డు పైన నడిచి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు, అంత జనాలు ఉన్నారు. మేము ఫస్ట్ అయితే చాందినీ చౌక్ వెళ్ళాము. అంటే మాకు తెలియదు కదా, ఏ మార్కెట్కి వెళ్ళినా కూడా మాకు అంత వింటర్ వేరే కనిపిస్తుంది. మాకు కావాల్సినవి అయితే దొరకలేదన్నమాట. లైక్ టాప్స్ కానీ యాక్సెసరీస్ ఓకే, కొన్ని దగ్గర తీసుకున్నాం. బట్ టాప్స్, క్లోతింగ్ మాత్రం ఎక్కువ దొరకలేదు. ఇక్కడ ఇదేదో గురుద్వారా ఉండిందనమాట, చాలా బాగుండింది అసలు చూడడానికి అయితే. సో అదే చూసుకుంటూ ఇంకా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ కొంచెం నాకు వీడియో తీసుకోవడానికి కుదిరింది. అండ్ మెయిన్ షాపింగ్ ఉన్న మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ చాలా చాలా రష్. ఈవెన్ ఇసుకేస్తే రాలేదన్నట్టుగా చెప్తారు కదా జనాలు, అంత జనాలు ఉన్నారు. ఈవెన్ నా ఫోన్ కూడా బయటికి తీయలేకపోయారనమాట, అంత జనాలు ఉన్నారు. సో ఇంకా మేము ఆ రోజు ఒక్కటేసారి చాందినీ చౌక్ వెళ్ళాము, అలాగే
సరోజినీ నగర్ మార్కెట్ కూడా వెళ్ళామన్నమాట. అంటే ఇక్కడ ఏమంత దొరకలేదు, ఇక్కడ అన్నీ కూడా పార్టీ వేరే ఉన్నాయి. సో అందుకే సరోజినీ నగర్ మార్కెట్కి వెళ్తే అక్కడ బాగుంటాయి కదా డైలీ వేర్కి, లేకపోతే టాప్స్ జీన్స్ అవి తీసుకుందాము అని చెప్పి అక్కడికి వెళ్ళాము మెట్రోలో. బట్ అక్కడ కూడా ఏం దొరకలేదు, దట్టు అసలు ఎంత జనాలో చెప్పలేనంత జనాలు. సో అందుకే ఏం వీడియో తీసుకోలేకపోయాను. అండ్ ఎక్కువ షాపింగ్ కూడా ఏం చేయలేదన్నమాట, చాలా చాలా టైర్డ్ అయిపోయాము, అది మాత్రం అయింది. మెయిన్గా మేము సాటర్డే వెళ్ళాము, వీకెండ్ కాబట్టి అసలు పిచ్చి జనాలు, అందుకనే వీక్ డేస్లోనే షాపింగ్ ప్రిఫర్ చేయండి. ఒకవేళ నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళినప్పుడు వీక్ డేలో షాపింగ్కి వెళ్ళి అంతా ఎక్స్ప్లోర్ చేసి మీకు వీడియో కూడా చేసి చూపిస్తాను. బట్ ఈసారికి మాత్రం ఇలా అడ్జస్ట్ అయిపోండి. సో ఇది ఈరోజు నా వీడియో, నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.